ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచ చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. శ్రీ మహాలక్ష్మీదేవి నమః. గురుగారు, ఈ జూలై 4 తారీఖు నుంచి ఆగస్టు 1 వరకు ద్వాదశ రాశుల్లో శుక్రుడు సంచరిస్తున్నారని తెలియజేస్తున్నారు. మరి కన్యా రాశి వారికి దీని ప్రభావం ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? మా మహాలక్ష్మీదేవి యొక్క స్వరూపమే శుక్ర భగవానుడు అని మనం చెప్పుకోవాలి. ఈ కలియుగంలో ఏ యుగంలోనైనా సరే శుక్రుడు ఆనందానికి, అట్లాగే ఆహ్లాదానికి, అనంత కోటి అయినటువంటి ధనాన్ని వర్షరూపకంగా కురిపించేటటువంటి గ్రహం ఏదైనా ఉంటే అది శుక్రగ్రహం. అందుకనే రే నాయన, వీడికి శుక్రమహర్దశ పట్టింది, చాలా విశేషమైనటువంటి జీవితం ప్రారంభమైందిరా, ఇక వీడి జీవితంలో ఏది ముట్టుకున్నా బంగారమే. అంటే మనకి బంగారానికి సంబంధించి గురుడు, బుధుడు, శుక్రుడు ప్లస్ రవి కూడా రాగికి సంబంధించిన, ఈ 3 గ్రహాలలో శుక్రుడు బాగా బంగారానికి సంబంధించిన వాడు. ప్లస్ స్త్రీలు అంటేనే శుక్రగ్రహం. అంటే శుక్రగ్రహంలోంచి పుట్టిన వాళ్ళు స్త్రీలు, కుజగ్రహంలోంచి పుట్టిన వాళ్ళు పురుషులు అని చెప్పి శాస్త్రంలో ఉంది. అందుకనే సౌందర్యానికి, అందానికి, తేజస్సుకి, ధనానికి, కీర్తికి, ప్రతిష్టకి ఏ రకంగా చూసినా సుగంధ ద్రవ్యాలను ఉంటాయి కదా, పూలు కావచ్చు, సువాసన కలిగించేటటువంటి పూలు కావచ్చు, పత్రాలు కావచ్చు, ఇంకేదైనా ఆహారపరమైనటువంటి పదార్థాలు కావచ్చు, ఏవైనా అంతే కదా, అవన్నీ కూడా ఏంటి, సుగంధ పరిమళ ద్రవ్యాలు అంటారు. అంటే దేవతలకి ఉపయోగపడేవి శుక్రగ్రహానికి సంబంధించిన పుష్పాలే. స్త్రీలు పుష్పాలు ధరిస్తారు. అసలు ఇప్పుడున్న కాలమానంలో స్త్రీలు అసలు పుష్పాలు ధరించట్లేదు, ఏదో ఫంక్షన్స్కి మాత్రమే, పెళ్ళిళ్ళకి చేస్తున్నారు. పెళ్ళిళ్ళకి కూడా చాలా వరకు ప్లాస్టిక్ పూలే వాడుతున్నారు, అందంగా ఏదో సినిమాల్లో చూపించినట్టుగా. రియల్గా మల్లెపూలు, తెల్లటి పూలన్నిటికీ శుక్రుడు అధిష్టాన దేవతమ్మ. ఎవరైతే తెల్లటి పూలని ధరిస్తారో స్త్రీలు, వారికి అఖండ సౌభాగ్యం కలుగుతుంది. అంటే వివాహం అవుతుంది, వివాహమైన తర్వాత అన్యోన్య దాంపత్యం కలుగుతుంది. దాని ద్వారా కుటుంబంలో నిత్యము సుఖంగా, సంతోషంగా వీరు వండి పెట్టడము, భర్త భుజించటము, వీరి మధ్య అనురాగము, ఆత్మీయత వృద్ధి చెందుతూ సత్సంతానానికి దారితీస్తుంది. సౌఖ్యం లేదనుకో అమ్మా, భార్యాభర్తల మధ్య అసలు సౌఖ్యము కలగాలన్నా ఆకర్షణ అందముతోనే ప్రారంభమవుతుంది. ఒక పురుషుడు స్త్రీని ఆకర్షించాలి అంటే ముందు స్త్రీలో కొన్ని లక్షణాలు ఉండాలి. అంటే తేజోమయంగా, అంటే అందంగా, రమణీయంగా తయారయ్యి పుష్పాలు ధరించటము. ఇది మంగళదాయకం అమ్మ. పుష్పాలు అందంలో ఒక మంగళదాయకము. మన అమ్మవారికి పూలు ఎందుకు పెడతారమ్మా? దేవాలయాల్లో కానీ మన ఫోటోలకి పూలు తెచ్చేస్తాం. ఒక్కొక్క పూలమూర దండ 60 రూపాయలు ఉండని, 100 రూపాయలు ఉండని తెచ్చి వేస్తాం. కానీ స్త్రీలు మాత్రము ఇప్పుడున్న కాలమానంలో ధరించట్ల. అందుకనే సంతానోత్పత్తి తగ్గిపోతుంది, సృష్టి ధర్మము నడవట్లేదు, ప్రేమలు ఆప్యాయతలు తగ్గిపోతున్నాయి. ఆలు మగలికి మధ్య, అంటే దంపతులకి ఒకళ్ళ మధ్య ఒకరికి విద్వేషాలు, విపరీతమైనటువంటి కొట్లాటలు, కోర్టు కేసులు, డబ్బంతా కూడా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మ వ్యవహారము, స్త్రీకి అందము ఎంత గొప్పదో, ఇగో ఫీలింగ్స్ ఉన్నాయనుకోండి, కుటుంబాలు చెల్లాచెదరైపోతాయి. ఎక్కడో 100లో ఒక 4 10 మందో పురుషులు మాత్రమే భేదం కనిపిస్తోంది. మొత్తం స్త్రీలలోనే మానసిక ద్వేషాలు, దోషాలు కనిపిస్తున్నాయి ఇప్పుడున్న కలియుగంలో. సృష్టి కలగాలన్నా, సృష్టి నాశనం అవ్వాలన్నా స్త్రీ లేకుండా సృష్టి డెవలప్ అవుతుందే. శక్తి స్వరూపిణి స్త్రీ. కాబట్టి స్త్రీ ఏమనుకుంటుందంటే అసలు నేను శక్తిని కాదని మర్చిపోయారు వాళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి కాలమానంలో స్త్రీ నేనే శక్తిని అని మర్చిపోయారు. నేనే ప్రకృతిని, నేనే ఆనందాన్ని, నేనే ఆహ్లాదాన్ని, నేనే కోరికని జయించాలన్నా, కోరికని కలిగించాలన్నా స్త్రీయే ముఖ్య కారణం. మరి అంతటి స్త్రీకి ముఖ్యమైనటువంటి మనకున్న నవగ్రహాలలో శుక్రుడు మాత్రమే అధిష్టాన దేవత. మరి ఈ శుక్రుడు జూలై మాసంలో 4వ తేదీ అర్ధరాత్రి నుంచి కర్కాటక రాశిలోంచి సింహరాశిలోకి ప్రయాణం కావిస్తున్నాడు. దాదాపుగా ఆగస్టు 1వ తేదీ వరకు. మా కన్యారాశి వారికి జూలై 4 వరకు ఉన్నటువంటి పరిస్థితులు వేరున్నాయి. అనుకున్న అభీష్టాలు నెరవేరటం, అవి ఇవి చక్కగా జరగటం. ఇదే శుక్రుడు 12వ స్థానంలో ఉండి ఒక రకంగా కన్యారాశి వారికి
గవర్నమెంట్ పరమైనటువంటి ఎన్నో ఆర్థిక సమస్యలు, బాధలు, అంటే వాళ్ళ యొక్క ఇంటర్ఫీరియన్స్ వలన, అంటే ఒక గృహ సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, భార్యాభర్తల మధ్య సమస్యలు కావచ్చు, కుటుంబంలో ఏదైనా బంగారము వెండో మిస్ అయ్యటం కావచ్చు, లేకపోతే తండ్రి గారికి వీరికి మధ్య ఉన్నటువంటి సమస్యల పరంగా కోర్టు సమస్యలు కావచ్చు, ఏదో రకంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు, పెట్టుబడులు, అంటే వీరు పెట్టినటువంటి పెట్టుబడులు పూర్తిగా కిందకి తోసివేయబోయే పరిస్థితి కూడా కలగచ్చు. ఇప్పుడు 12వ స్థానంలో ఈ శుక్రుడు ఉండడం ద్వారా ముఖ్యంగా కుటుంబ విరోధాలు, విచ్ఛిన్న దోషాలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. సరైన సుఖం ఉండదు, సరైన భోజన వసతి ఉండదు, తిన్నటువంటి తిండి వాళ్ళు ఎక్కువ తిన్నారా తక్కువ తిన్నారా అని కాదమ్మా, అసలు కడుపు వాళ్ళకి సరిగ్గా పనిచేయదు. ఈ సమయంలో ఎంత పులుపు తగిలినా విపరీతమైన మంటలు, అంటే అనారోగ్య బాధలు అని మనం చెప్పుకోవాలి. అట్లాగే ఆర్థికంగా పెట్టుబడులు పెడితే మటుకు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. వీళ్ళు జన్మజాతకాన్ని బేరీజు వేసుకొని ఆలోచించాలి. అంతేగాని ఇప్పుడు ఈ శుక్రుడు మనకి అవకాశం వచ్చింది కదా పెట్టుబడి పెడదాం అనుకుంటే, శుక్రుడు కేతువుతో కలిసి ఉన్నాడు, ఇక్కడ రాహుతో కలిసి ఉన్నాడు, అప్పుల బాధలు విపరీతంగా ఉంటాయి. అట్లాగే ఉద్యోగపరంగా వీరు చేసే ఉద్యోగాదుల్లో కూడా విపరీతమైనటువంటి సమస్యలు. అట్లాగే ఒక పెళ్ళి ఇబ్బంది పడి రెండో పెళ్లి కోసం ప్రయత్నం చేసే కన్యారాశి వారికి అవకాశాలు వచ్చినా కొంచెం ఆలోచించుకోండి. జన్మజాతకంలో ద్వితీయ కళ్యాణ యోగం ఇప్పుడు నడుస్తుందో లేదో కనుక్కోవాలి. ఇప్పుడు కనుక తొందరపడి పెళ్లి చేసుకుంటే మళ్ళీ ముహూర్తాలు లేవని చాలామంది తొందరపడిపోతారు. అలా తొందరపడి చేసుకుంటే లేనిపోని సమస్యలు ఎదురే అవకాశాలు ఉంటాయి. వీరు ముఖ్యంగా ఆర్థికంగా, కుటుంబపరంగా, భార్యాభర్తల పరంగా, వివాహపరంగా, పెట్టుబడుల పరంగా, తండ్రితో సంభాషించే పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. పూర్వ పుణ్య ఆర్జిత ఫలం అనేటటువంటిది చాలా తక్కువ ఉందనే చెప్పాలి. వీరికి నిద్రపోతున్నా ఏవో కలలు, నిద్రపోతున్నా కూడా ఎప్పుడు డబ్బు గురించి ఆలోచన, అట్లాగే వీరు కోరిన కోరికలు తీరక డిసప్పాయింట్మెంట్ లెవెల్స్కి వెళ్ళటం, దాని ద్వారా వీరు కొన్ని అఘాయిత్యమైనటువంటి పనులు చేసుకోవటము, లేకపోతే అవమానాలు ఎదురవటము, ఇంకా ఇలాంటివి చాలా రకరకాల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటే చేసే వృత్తి మీద దీని ఎఫెక్షన్ ఎక్కువగా పడుతుందమ్మ. కాబట్టి ఈ యొక్క కన్యారాశి వారికి కొంచెం శుక్రబలం తక్కువగా ఉందనే చెప్పాలి. కాబట్టి వీరు చేయవలసిందల్లా ఒకటి లక్ష్మీ గణపతి హోమం కానీ, లక్ష్మీ గణపతి ఇది కానీ, లేదా చండీ హోమం కానీ, లేదా ఇప్పుడు వారాహి అమ్మవారి ఉత్సవాల్లో ఎవరైనా సరే కంపల్సరీ 9 రోజులు చక్కగా అమ్మవారిని ఆరాధించుకోండి. ఏదైనా సరే గురువు యొక్క, అంటే మాలాంటి వాళ్ళ యొక్క జ్యోతిష్య శాస్త్రపరమైనటువంటి సలహాలు, సూచనలు కావాలంటే చక్కగా ఫోన్ చేయడం ద్వారా వారికి అసలు శుక్రగ్రహం, ఇప్పుడు ఎంతోమంది ఉంటారు కదా ధనం కోసము, వివాహం కోసము, అలా ఏదైనా ఇబ్బందులుగా ఉన్నాయి అనుకుంటే, ఇప్పుడు కనుక వారికి శుక్ర మహర్దశ అంతర్దశ జరగలేదనుకోండి, ఇవన్నీ కొన్ని జరగవమ్మా. అదే కనుక అక్కడ కూడా అదే ఆపరేట్ అయిందనుకో, విపరీతమైనటువంటి దోషాలు కలుగుతాయి వీళ్ళకి. ముఖ్యంగా ధన నష్టము అని చెప్పుకోవాలమ్మా. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తండ్రితో విభేదాలు లేకుండా ఉండటం, ఎందుకంటే ఆయన వలన వచ్చేటటువంటి ఉద్యోగం కావచ్చు, లాభం కావచ్చు, ధనం కావచ్చు, ఆస్తులు కావచ్చు, వీరికి ఉన్నటువంటి మాట పట్టింపులో లేకపోతే విచిత్రంగా మాట్లాడటం వలన అవన్నీ కూడా వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి కన్యారాశి వారు. గురుగారు, మొత్తం మీద శుక్రగ్రహ ప్రభావం వల్ల కన్యా రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.